అమ్మ నాన్నే. వాళ్ళ ఫ్రెండ్స్లో బయట? ఫ్రెండ్స్ ఎక్కువ అడగనండి, తక్కువ అంటే 500 ఇట్లా అంతే, మళ్ళీ షేర్ చేసేస్తాం అట్లా. ఓకే. జానులిరి గారితో మీరు ఎక్కువ క్లోజ్గా ఉంటారు అంటే అక్క ఎక్కడికి షూట్స్కి వెళ్ళినా తనతో పాటు మీరు వెళ్తూ ఉంటారు. తను ఎట్లా పరిచయం మీకు? నా స్కూల్ స్టాండర్డ్ నుంచి పరిచయం అక్క. అంటే మేమందరం ఒకటే విలేజ్, నాది మంచిర్యాల, అక్క గోదావరి. కానీ నేను స్టేజ్ కింద ఉంటే వాళ్ళు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తారు అప్పటి నుంచి. తనని చూసి మా డ్యాన్స్లు అట్లా అట్లా. మరి ఎట్లా పరిచయం మీకు? తను ఎట్లా చెప్పింది అదే అండి. అదే స్టేజ్ పైన ఉన్న ఆయన కింద నుంచి ఎట్లా పరిచయం చేస్తారు? అరే నేను డ్యాన్స్ చేస్తున్నా కదా, నాకు డ్యాన్స్ అలవాటు కదా. మీరు కింద డ్యాన్స్ చేసేవాళ్ళ? అంటే వాళ్ళు వాళ్ళు మా సీనియర్స్. ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళు ఉన్నప్పుడు కింద చాలా మంది ఉంటారు. అదే నేనే వాళ్ళు సీనియర్స్, వాళ్ళని చూసి మేము డ్యాన్స్ చేసి, మేము కూడా డ్యాన్స్ చేసి, మేము స్టేజ్కి ఎక్కి వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకునే పొజిషన్ వరకు వచ్చినా చెప్తున్నాను అది. సో పరిచయం అట్లా జరిగింది, చిన్నప్పటి నుంచి తెలుసు మీకు? తెలుసు, నా స్కూల్ డేస్ నుంచి. స్కూల్ డేస్ నుంచి. సో అక్క మీకు ఎప్పుడైనా మోటివేషన్ చెప్తారా మీకు ఏదైనా బాధపడినప్పుడు? రెగ్యులర్గా జరుగుతాయి. అక్కకి మాకు, నేను అక్కకి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే తను లోన్లీగా ఫీల్ అయినప్పుడు, ఎందుకు అవసరం, ఎవరి కోసం లోన్లీ ఫీల్ అవుతున్నాను, నీ లైఫ్ నీకు తెలుసు కదా అని మేము మాట్లాడతాం. మేము ఏమన్నా సాడ్గా ఉన్నా కూడా అట్లా ఉండద్దు రా భయ్, మీరు నాకే చెప్పి మీరు ఎందుకు అట్లా అవుతారంట. గుడ్ బై. తను మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టడం జరిగింది? ఎప్పుడైనా కోపం? తిడతారు. షూట్లో డ్యాన్స్ కరెక్ట్ చేయకపోయినా, ప్లేస్మెంట్లో కరెక్ట్ ఉండకపోయినా తిడతారు. ఆబ్వియస్లీ వర్క్ విషయంలో 100% తిడతారు. ఇప్పుడు జాను గారి మీద ఏదైనా నెగటివ్ ట్రోల్స్ కమెంట్స్ మీ ఫోన్లోకి వచ్చినప్పుడు బాధపడతారా చూసి? బాధపడతారు తప్పకుండా, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి మాట్లాడు. ఎందుకంటే జనాలకు ఓన్లీ కనిపించేదే స్క్రీన్ మీద, ఏదైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇంకా ఎక్సెట్రా సోషల్ మీడియాని చూసి కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తన రియల్ లైఫ్ ఏంటో ఆమెకు తెలుసు, తన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అది స్క్రీన్ చూసి జడ్జ్ చేయడం అసలు కరెక్ట్గా. ఎందుకు జాను గారినే అంత నెగిటివ్ చేస్తున్నారంటే డి చాలా మంది చేశారు లాస్ట్ సీజన్, కానీ ఆవిడని ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆమెను ఎక్కువ చూస్తారు కాబట్టి ఆమెను ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెయే ఎక్కువ వీడియోస్ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆమెను ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు. ఆమెనే టాప్లో ఉంది కాబట్టి ఆమెనే నెగిటివ్ చేస్తుంది. ఇది ఇది అయితే నేను చెప్పగలను 100%. ఎస్ 100%. కానీ వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు, మన తెలంగాణ అమ్మాయి ఉండి డీటెయిల్ విన్ అయ్యి ఇంకా అన్ని అచీవ్మెంట్ చేసుకొని ఒక బాబుని, తన ఫ్యామిలీని తను సెల్ఫ్గా రన్ చేసుకోవడం, అది ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మనం ఈవెన్ టీ తాగాలంటే 10 రూపీస్ కావాలి, 10 రూపీస్ ఊరికే రావు కదా. తను సెల్ఫ్గా అంత సంపాదించుకొని అంత వేసుకొని అంత స్టేజ్కి వెళ్ళి వచ్చిందంటే అది అసలు గుర్తుండవు. సో జాను గారు మీరు పోస్ట్ ఒక ఫోటో ఉంది, ఒక సెల్ఫీ, అది బాగా వైరల్ అయింది ఆ సెల్ఫీ. సో మీకు ఆ విషయం ముందే తెలుసా? అందరికన్నా ముందే తెలుసా మీకు? ముందంటే వాళ్ళ మధ్యలో గుడ్ వైబ్ ఉందని తెలుసు. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు ఏదైతే ఫోటో గురించి అడుగుతున్నావో దే నో ఈచ్ అదర్. వాళ్ళు అంటే మీరు సెల్ఫీ దిగారు కదా ఇలా అని? మేము ఒక మ్యారేజ్ అకేషన్ లో దిగామండి ఆ ఫోటో. సరదాగా దిగారు, మీకు కూడా తెలియదు? మీకు తెలీదు? అవును. సో అట్లా ట్రోల్ అయ్యి రెండో పెళ్లి అని అందరూ ఒకేసారి మీద పడిపోయారు ఆవిడ మీద. తను కూడా ఏడ్చి చాలా రీల్స్ పెట్టారు. సో మీరు అప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారు, ఏం మాట్లాడారు? ఏడో కక్క, రోడ్డు పంట పోయేటప్పుడు మురుగుతూనే ఉంటారు, మనకు వాళ్ళు తిండి పెడతలేరు, నీకు 10 రూపాయలు ఇస్తలేరు సాయం. ఆ విషయంలో నిజంగానే బాధపడ్డారు ఆవిడ? చాలా బాధపడ్డారు, చాలా సూసైడ్ అటెంప్ట్, థాట్స్ వరకు వెళ్ళారు. కానీ ఎవరు ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ, నీ కొడుకు ఎవరైనా నేను క్వశ్చన్ చేసి నీ తప్పుగా మాట్లాడితే నువ్వు బాధపడాలి. ఈ జనాలు చూసేటోళ్ళందరూ ఎప్పుడు మన మీద రాళ్ళు ఇసురుతూనే ఉంటారు, దాన్ని బట్టి నువ్వు పట్టించుకోవద్దక్క అని చెప్పి మాట్లాడు. ఫోక్ ఇండస్ట్రీలో చూసుకుంటే సాంగ్స్లో ఎక్కువ అమ్మాయిలే ఎక్కువ ఉంటారు, అమ్మాయిలకి ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటారు అట్లా? అమ్మాయిల పాటలు తీస్తారు కాబట్టి అమ్మాయిలు ఎక్కువ ఉండరు. అంటే అబ్బాయి లిరిక్స్ ఉండగా అమ్మాయి చేసేసేద్దా? లేదు, అబ్బాయి లిరిక్స్ ఉంటే అబ్బాయిని పెడతారు కదా. బట్ మీరు అమ్మాయి మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీకు అమ్మాయి మీద పడుతుంది. అంటే మీరు ఎవరి మీద ఫోకస్ చేస్తారు? అన్నిటి మీద. నేను కూడా ఫోక్ ఆర్టిస్ట్ని కాబట్టి దానిలో డాన్సర్లని, సైడ్ డాన్సర్లని, మేకప్ని, హెయిర్ స్టైల్ని, కాస్ట్యూమ్ని, కెమెరా యాంగిల్స్ని, ఫ్రేమ్స్ని అన్నీ చూస్తాను నేనైతే. ప్రతి ఒక్కటి చూసి ఓహో ఇది ఇలా ఉంది, ఇలా వచ్చింది, దీనివల్ల ఇది అట్లా, నేనైతే అలా చూస్తాను. సో జాను గారు మళ్ళీ ఈ సీజన్ కూడా డీ చేస్తున్నారు మళ్ళీ. ఎస్. మీకు చెప్పారా ఇట్లా వెళ్తున్నాను? తెలుసు, ముందే చెప్పారు. దాన్ని సైన్ చేసే రోజు కూడా నాకు తెలుసు. సో ఈ సీజన్ విన్ అవుతారంటారా? మళ్ళీ విన్ కావాలి, వినాలని కోరుకున్నాం కదా 100%. మళ్ళీ ట్రోల్స్ అవన్నీ వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతాయి అంటారా? అయినా కాకుండా నో ప్రాబ్లం అండి,
అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ డీల్ అయ్యేయట్లేదు, డీ ముంగడ కూర్చొని సపోర్ట్ కొట్టట్లేదు, జస్ట్ వాళ్ళు టీవీని సెల్లుని చూసి జడ్జ్ చేస్తారు. ఇట్స్ నాట్ కరెక్ట్. తనకు తెలుసు కదా, ఇప్పుడు తనంతా ట్రోల్ అయినా కూడా, తన టైటిల్ విన్ అయినా కూడా డీ వాళ్ళు ఆమెను పిలిచిరంటే దెర్ ఇస్ సంథింగ్ క్రేజ్ ఉన్నట్టే కదా తనకి, అంతే. అంటే క్రేజ్ ఉండాలా, టాలెంట్ ఉండాలా డీ దాకా వెళ్ళాలంటే? మీరు టాలెంట్తో పాటు అభిమానం కూడా ఉండాలి జనాలలో. మీకు ఇప్పుడు అభిమానం ఉందా, టాలెంట్ ఉందా? టాలెంట్ ఉంది కాబట్టి అభిమానం ఉన్నారు. సో మీరు లైఫ్ లో ఏం నమ్ముతారంటే, టెలివిజన్ దాకా వెళ్ళాలంటే నిజంగా టాలెంట్ ఉండాలి అనుకుంటున్నారా? నిజంగా టాలెంట్ ఉండాలి, టాలెంట్తో పాటు సమయస్ఫూర్తి, స్పాంటినిటీ ఉండాలి. అంటే సమయస్ఫూర్తి, ఓకే. స్పాంటినిటీ అంటే ఇప్పుడు వచ్చే అదే థింగ్. స్పాంటినిటీ ఉంటుందా? డ్యాన్స్ గురించి చెప్పట్లేదు నేను, మీరు ఆడికి వెళ్ళాలంటే ఏం చేయాలని మీరు అడిగారు. నేను అంటే వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ టైం ఉపయోగించుకొని వాళ్ళ మనుషులతో మంచిగా మాట్లాడుకొని, అంటే స్పాంటినిటీకి అవకాశాన్ని వాడుకోవడానికి. అరే నేను అనేది తొందర రియాక్ట్ అవ్వడం అంటే, నాకు తెలిసి మీరు అందరికన్నా వేరే డిక్షనరీ ఏదో చదివారు, ఇంగ్లీష్ డిక్షనరీ. అయ్యో నేను అనేది, ఇప్పుడు మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశానికి నేను తొందరగా రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి నేను ప్రిపేర్ అయ్యేయడము, అది నేను అనేది ఇప్పుడు యూజ్ చేసుకోవడము, దాని స్పాంటినిటీ అంటారు. అది వెంటనే కదా, వెంటనే రెస్పాండ్ అయ్యి స్పాంటినిటీగా రెస్పాండ్ అయ్యి స్పాంటినిటీగా మాట్లాడము, యాక్టింగ్ చేయడం. నీకు ఇప్పుడు మీరు వెంటనే నాకు ఒకటి ఇచ్చారు, మీ నవరసాలు చూపించాను, దాన్ని ఉపయోగించుకోకుండా నేనేదో బిల్లి వేసిన అనుకో, ఏ వీడు రాంది బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను అనేది అది స్పాంటినిటీగా యూజ్ చేసుకోవాలి. వచ్చిన ఛాన్స్ని కానీ, ఉన్న మనుషులను కానీ, ఆ సిచ్యువేషన్ కానీ యూజ్ చేసుకుని 100% ఏదో ఒక రోజు నీకంటూ ఒక పేజ్ ఉంటుంది, మంచి పేజ్. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా త్వరలో? ఉంది. నిజం చెప్పండి. నాకు ఇష్టమే వెళ్ళడం, బట్ నాకు అవకాశం ఇస్తే 100% వెళ్తా. నాకు అవకాశం వస్తే 100% నేను వెళ్తా బిగ్ బాస్కి. జాను గారితో ఎందుకు ఇప్పుడు తగ్గించేశారు మాట్లాడడం? మీరు ఎక్కడ పోస్ట్లో రీల్స్లో కనిపించట్లేదు. అలా ఏం లేదు, నేను ఇంతకుముందు 1 అవర్ బ్యాక్ కూడా అక్కతో మాట్లాడినాను ఫోన్. ఎందుకో కొంచెం ర్యాపో తగ్గింది అన్నట్టు. లేదు, నేను సైడ్కి వెళ్ళలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను అక్కని కాదు, ఫోక్లో సైడ్ సాంగ్ చేయడం మానేసా. 4 months అవుతుంది ఇప్పటికి. ఓన్లీ ఫోక్లో లీడ్ మాత్రం వేస్తున్నా. ఇప్పుడు రీసెంట్గా కూడా నా 3 songs రిలీజ్ అయినాయి, అందుకని కనిపించట్లేదు. అట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్క సాంగ్లో నేను ఉండేది. ఇప్పుడు లైవ్ లో ఫోన్ చేసి అక్క లైఫ్ లో నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు చూసుకుంటావా అని అడగగలరా మీరు? అడగగలను, కానీ ఇప్పుడు కాల్ చేయను, ఎందుకంటే అక్కకి రేపే షూట్ ఉంది, తన ఛానల్కి బోనాల్ సాంగ్, ఆ స్ట్రెస్లో ఉన్నాడు. అంటే అంత భయమా మీకు? భయం అని కాదు, తను ఆ ఫీల్లో ఉంది, నా దానికి ఎందుకు అట్లా. ఓకే, సో చాలా తెలుసుకున్నాము, చాలా చెప్పారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా అంటే నాకు ఇప్పుడైతే దిగిన ఒక సెల్ఫీ అయితే చాలా వైరల్ అయిపోయింది. సో ఆ సెల్ఫీ వల్ల మీరు వైరల్ అయ్యారు. అవును. సో ఆ పోస్ట్ చేసినప్పుడు దిలీప్ దేవగన్ గారి అకౌంట్ లో కూడా పోస్ట్ చేసినప్పుడు చాలా లైక్స్, కమెంట్స్ వచ్చినాయి, చాలా మంది సపోర్ట్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అది ఇది అని. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా పోస్ట్ చేస్తారు, ఇట్లా జరిగిద్దని? అనుకోలేదు. పోస్ట్ చేస్తారని తెలియదు, తర్వాత వాళ్ళు డిసైడ్ అయ్యేది కూడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ జనాలే వాళ్ళని అలా మైమర్చి చేశారు, ఏమన్నా ఫీల్ దాకా వచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు తనే చెప్పారు కదా, నాకు లైఫ్ మీద ఇంకా అంటే సెకండ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, చేసుకోను. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ఫోర్సబుల్, ఇంకా ఈ ట్రోల్స్ ఇదంతా కాదు, నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, నా లిరిక్ మంచి లైఫ్ ఇవ్వాలని తను కూడా అప్రోచ్. లిరి మీతో మాట్లాడతారా? ఫ్రీగా చాలా. సో తను చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? అట్లా అట్లా అంటే ఇప్పుడు అంత గొప్ప డాన్సర్ కి అబ్బాయి, వాళ్ళ అబ్బాయి యాటిట్యూడ్ గా ఉంటాడా లేకపోతే నార్మల్? చాలా ఫ్రీగా ఉంటాడు, బాగా ఆడుకుంటాం మేము వెళ్ళినప్పుడల్లా, గేమ్స్ బాగా ఫ్రీగా ఉంటాయి. సో నిజంగా చాలా గొప్ప గొప్ప వ్యక్తులతో ఉంటారు ఈయన. మనకి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా అరుదైన విషయం. ఈయన మనకి కనిపిస్తే చెట్లలో, లేకపోతే పొదల్లో, లేకపోతే కృష్ణకాంత్ పార్కులో, లేకపోతే గొప్ప గొప్ప సెలబ్రిటీస్తో తప్ప మనకి బయట కనిపించరు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ ఇదంతా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.